నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మాజీ జెడ్పీటీసీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజు విపిఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ కార్యక్రమం? ఈరోజు చాలా సంతోషం అమ్మా. ఈ వెనకబడ్డ ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు ఎమ్మెల్యేగా గెలవడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి గెలవడం మా అదృష్టం. ఈ రోజున 182 మందికి ట్రై సైకిళ్ళు ఇవ్వడం అనేది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితుల్లో అందరం కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఆధారం లేనటువంటి ఎక్కడెక్కడో పోయి బతికేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఆదుకోలేని పరిస్థితి, ఆరోగ్యం పట్ల ఎవరు కూడా శ్రద్ధ చూపించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ హాస్పిటల్ కానీ రాబో కాలంలో ఇంకా మార్పు ఎంతో అభివృద్ధి చెందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విజన్తో అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి ఆయనకి అనుకూలంగా ఆయన ఏదైతే నడవమన్నారో అదే నడవడికల్లో నడుస్తూ దేశ అభివృద్ధిలో భాగమై వేమిరెడ్డి ప్రభాకర్ గారు, రాష్ట్రంలో అభివృద్ధిలో భాగమై కాకర్ల సురేష్ గారు పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మనిషిని కూడా పెట్టడం జరిగింది. సో ఏదో ఇచ్చేసామా వదిలేసామా అనేది కాకుండా కంటిన్యూషన్ కూడా ఇచ్చారు. సో ఈ వర్షాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నిజమే, మీరు అన్నట్టు ఎంతో మంది ఇదే విధంగా ఉదార స్వభావంతో అనేక ట్రై సైకిల్ కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఏ ఒకటి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాటి మెయింటెనెన్స్ కూడా మేమే చూస్తాము అన్నటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తాం. కాబట్టి ఏది ఏమైనా ఆయన మా ఎంపీగా ఉంటాం, ఆయన కన్సర్న్లో మేము పనిచేయడం ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని కాదు మన జిల్లాలో అనేక వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎంతోమంది సర్వీస్ ఓరియంటెడ్ చేశారు. కానీ ఈయనలాగా ఇంతకుముందు వాటర్ ప్లాంట్లు పెట్టినప్పుడు కూడా అదేవిధంగా ఆయన మెయింటెనెన్స్ చేశారు. ఇది చాలా కీలకమైంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చూస్తుంటే నూతన ఎంపీ నూతన ఎమ్మెల్యే ఇద్దరు కాంబినేషన్ లో ఉదయగిరి నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? ఎమ్మెల్యే ఎంపీ కాంబినేషన్ లో ఉదయగిరి నియోజకవర్గంలో రాబో కాలంలో చాలా మార్పు రాబోతా ఉంది. ఈ వెనకబడ్డ ప్రాంతం అనే దానికి భిన్నంగా ఉదయగిరి కూడా ముందంజలో ఉంది అని చెప్పిన విధంగా ఇద్దరు కలిసి కూడా జోడెద్దుల నడవడికతో పనిచేస్తారు. తప్పకుండా మా ఉదయగిరి నియోజకవర్గం వివక్షతకి గురైనటువంటి పరిస్థితి నుంచి అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక కంపెనీలు, అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలు, రాబో కాలంలో యువతకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా తప్పకుండా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఎలాంటి సమస్యలతో బాధపడతా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం కానీ కొండాపురం? ఇప్పటి వరకు తాగునీరు, సాగునీరు విషయంలో బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. అట్లాగే ఆరోగ్యం పట్ల కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. హాస్పిటల్ అందుబాటులో లేక ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయగిరి, వింజమూరు మాత్రమే హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిని కూడా ఇంకా బెడ్స్ పెంచే ఆలోచనలో మన ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తాగునీరు కూడా ఇచ్చినటువంటి ఉత్తరపు కాలం ఏదైతే ఉందో గొట్టిపాటి కొండప్రాయుడు గారు ఉత్తరపు కాలం ద్వారా కొంత మాత్రమే వాటర్ వచ్చినాయి. ఇంకా ముందు కాలంలో అటు పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కానివ్వండి, వెలుగోడు ప్రాజెక్ట్ నుంచి కానివ్వండి, సోమశిల హై లెవెల్ కెనాల్ నుంచి కానివ్వండి, వీటన్నిటి ద్వారా కూడా ముందు రాబో కాలంలో వాటర్ అనేక రకాలుగా తాగునీటికి, సాగునీటికి వచ్చే విధంగా ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా కృషి చేస్తారని చెప్పని ఉదయగిరి సస్యశ్యామలంగా ఉండేదానికి తప్పకుండా మేము అందరం భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఉదయగిరి నియోజకవర్గం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.